ఏపీ శాసనమండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దాన్ని మేము తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బీఎస్సీ పిలుస్తాను, బీఎస్సీలో మీరు డిసైడ్ చేసుకోండి. అంతే తప్ప మళ్ళీ మీ ఒక్కసారి తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్లో రండి, లేకుంటే కనుక బీఎస్సీలో డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ 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 సార్. స్పీకర్ చైర్మన్ సార్, మీరు అనుమతిస్తే సార్. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. మన ఇప్పుడు చైర్ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై అవుతుంటే కూర్చుంటారు. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష. వినండి సార్, గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు, అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్గా మా వాయిస్ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు. ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం చాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా, వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ అక్కడ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాం. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అది ఇప్పుడు ముందు దేశం చర్చిద్దామంటారండి. అదే ముందు దేశం పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం ఇక్కడ పెడతారు. ఎల్ఓపి గారు అంటే ప్రజల మీద ఎంత వాళ్ళకి శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సి పిలుస్తాము, సార్. బిఎస్సి లో డిసైడ్ చేసి మీరు చర్చించండి. అది లేదు, నన్ను పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష. వినండి అధ్యక్ష. అధ్యక్ష ఏయ్. అధ్యక్ష ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టారు అసెంబ్లీని, ఇంకో 2 రోజులు పొడిగించండి. బిఎస్సిలో పొడిగించండి, మాట్లాడుకుందాం. అది డిస్కస్ BSc లో చేద్దాం. మాట్లాడదాం. ఎంత ప్రజల మీద వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అది అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సి లో జరిగే కార్యక్రమం అండి. 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసింది, బిఎస్సిలో మాట్లాడు. ఇది సరే మీరు ఏమి ఇచ్చామో అధ్యక్ష. జీవితంలో ఏ ఉద్యోగం ఇచ్చామో, జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరచుకోండి, అరవండి చాలు. మన